నమస్కారం అండి. కొన్ని రోజుల క్రితము మోత్కూరు దగ్గర ఉన్న ఒక విలేజ్కి వెళ్ళాను వాస్తు చూడడానికి. అక్కడ ఈ ప్లాటులో అన్నదమ్ములు ఇద్దరు చెరిసగం తీసుకున్నారండి. ముందు భాగాన అంటే ఈస్ట్ సైడ్లో తమ్ముడు ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఇతనికి తూర్పు ఈశాన్యం నుండి మంచి వీధి చూపు ఉండండి. ఇది ఈ ముందుకు పోయిన తర్వాత మెయిన్ రోడ్డు కలుస్తుంది. సో ఇక్కడ తమ్ముడు సింగిల్ బెడ్రూమ్ కట్టుకున్నాడు. ఇది మంచిది. తూర్పు ఈశాన్యం వీధి చూపు కూడా సర్వాధికారాలని కట్టబెడుతుంది కాబట్టి ఇది చాలా మంచిది. అయితే అతని అన్న వెనుక భాగాన అంటే వెస్ట్ సైడ్లో ఇల్లు కట్టుకోవడం జరిగింది. దానికి ఈ ఈస్ట్లో ఈశాన్యం వీధి చూపు ముందు ఈ భాగం ఏదైతుందో ఇక్కడ వేరే వాళ్ళ ప్లాట్ ఉంది. అయితే దీని పక్క పొంటి దక్షిణంలో రోడ్డు ఉంది. ఈ ప్లాట్కి వెస్ట్ సైడ్ కూడా రోడ్డు ఉంది. అయితే ఈ అన్నగారు చనిపోవడం జరిగింది. దానికి కారణం ఏంటని నేను పరిశీలిస్తే ఈ వెనుక నుండి వచ్చే రోడ్డు, ఈ దక్షిణం రోడ్డు అంటే మనకు వెస్ట్ అవుతుంది కాబట్టి దక్షిణం రోడ్డు ఉన్నప్పటికీ ఇది కొద్దిగా ముందు నుండి ఇక్కడికి వచ్చి ఇంతవరకు పశ్చిమ నైరుతి, ఇక్కడ పశ్చిమ నైరుతిలో వీధిపోటు కావడం మూలాన ఈ పశ్చిమ నైరుతి వీధిపోటు ఉంటే పురుషులకు శుభాలు జరగవు. యాక్సిడెంట్లో, అకాల మరణాలు, హార్ట్ అటాక్స్ జరగడం తప్పకుండా జరుగుతుంది. కాబట్టి అతను ఇల్లు కట్టిన 2-3 ఏళ్ళ తర్వాత అతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. లోపట ఇతనైనా సింగిల్ బెడ్రూమ్ కట్టుకున్నాడు, ఇతను సింగిల్ బెడ్రూమ్ కట్టుకున్నాడు. ఇతను మాత్రం ఇక్కడ దక్షిణ ఆగ్నేయం నుంచి గేటు పెట్టుకున్నాడు. తమ్ముడికి మాత్రం తూర్పు ఈశాన్యం నుంచి వచ్చే ఈ వెడల్పైన ముందు వెడల్పైన ఈ ప్లేస్కి ఇక్కడ గేటు పెట్టుకున్నాడు. ఇతనికి అన్ని విధాల కరెక్ట్గా ఉంది. కానీ ఇతనికి ఏమైందంటే వెనక నుండి వచ్చి పశ్చిమ నైరుతి వీధిపోటు ఇది పశ్చిమ నైరుతి వీధిపోటు అనేది ఇతనికి తగిలింది. దీనివల్ల అతను చనిపోవడం జరిగింది అని చెప్పాను. అయితే ఇది ఎలా చేయవలసి ఉండే? చాలామంది ప్లాట్ కొంటారు, ఇల్లు కట్టుకుంటారు, కానీ కట్టుకునే ముందు ఒక వాస్తు తెలిసిన అతన్ని తీసుకొచ్చి ఈ ప్లాటు కరెక్ట్ ఉందా లేదా, ఎలా కట్టాలి అని ఎవరు 80-90% సంప్రదించరు వాస్తుశాస్త్రజ్ఞుల్ని. నేనేమంటానంటే అతనికి మీరు కట్టిన తర్వాత యాక్సిడెంట్లు, అకాల మరణాలు జరిగే కంటే ముందుగా కనీసము కొన్ని డబ్బులు ఇచ్చి మంచి వాస్తు తెలిసిన తను తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చిన సలహా ప్రకారము ఇల్లు కట్టుకోవడము శ్రేయస్కరం. కానీ అది ఎవరు చేయరు. సో చేతులు కాగలాక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది పరిస్థితి. కాబట్టి నేను ఎవరికైనా సలహా ఇచ్చేది ఏంటంటే ముందుగా వాస్తు తెలిసిన తన్ని సంప్రదించి అతను ఇచ్చిన సూచనల ప్రకారం ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ పశ్చిమ నైరుతి వీధిపోటు వల్ల ఇతనికి అలా జరిగింది. కాబట్టి ఇది తప్పు. ఇప్పుడు దీన్ని ఏం చేయవలసి ఉండే? కరెక్షన్ ఏమిటి దీనికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇంతవరకు ఆ వీధిపోటు ఉన్నంత వరకు ఈ భాగాన్ని తీసివేయాలి. అప్పుడు ఇది స్ట్రేట్గా ఉంటుంది కాబట్టి వీధిపోటు అనేది ఉండదు. అప్పుడు ఈ 2 ఇల్లు కరెక్ట్ అయ్యేది. లేదా ఇక్కడ వీధిపోటు ఉన్నంత వరకు ఒక మందమైన గోడ కడితే సరిపోయేది. ఇది కట్టలేదు. లేదా దీనిని కొద్దిగా లోపలికి ఇంతవరకు ప్లాటును ముందుకు జరిపి
ఇక్కడ కనుక ఒక రూమ్ వేస్తే, ఈ రూమ్ వేసి సపరేట్గా ఇంటికి అంటకుండా ఒక రూమ్ వేసి అప్పుడు ఈ పోటు అనేది ఈ రూమ్కే తాకుతుంది. ఇక్కడ ఎవరికో ఒకరికి చిన్న బిజినెస్ పెట్టుకునే అవకాశం ఇచ్చి మిగతా ఇల్లు కట్టుకుంటే సరిపోయేది. సో ఇతడు కూడా ఈ రూమ్ ఇచ్చిన తనకి కూడా వీలైతే ఇక్కడ ఈ ఏరియా ఈ నుంచి ఇంత ఈ ఏరియాలో గోడ కట్టినట్టయితే ఇతనికి కూడా పశ్చిమ వాయవ్యము వీధి చూపేయి ఈ షాపు కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది. అప్పుడు వీళ్ళందరూ సేఫ్గా ఉండేవాళ్ళు. కాబట్టి ఇక్కడ మనము ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు వాస్తు తెలిసిన అతన్ని సంప్రదించి ఇల్లు కట్టుకోవడం ఉత్తమం. సో ఇది నేను విజిట్ చేసిన తర్వాత వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ వీధి పోటు వల్లనే అతను చనిపోవడం జరిగిందని చెప్పాను. వాళ్ళు ఎప్పుడు సంప్రదించలేదు, కానీ అతను చనిపోయిన తర్వాత సంప్రదించడం జరిగింది. దానికి కారణం ఇది అని చెప్పాను నేను. కాబట్టి దయచేసి ఎవరైనా ఇల్లు కట్టుకునే ముందు మంచిగా వాస్తు తెలిసిన అతన్ని పిలిపించి వాస్తు ప్రకారము ఇల్లు కట్టుకోవడం శ్రేయస్కరం. థ్యాంక్ యూ వెరీ మచ్.